నమస్తే. స్వస్తి వాచనంలోని 3వ మంత్రం. ఇది కూడా ఋగ్వేదంలో ఉంది. ఇది ఋగ్వేదంలోని 5వ కాండంలోని 51 అధ్యాయంలోని 11వ మంత్రం. మంత్రం ఏంటంటే, ఓం స్వస్తినో మిమీతామశ్వినాభగః స్వస్తి దేవ్యదితిరణర్వణః స్వస్తి పోషా అసురో దదాతు నః స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. దీని అర్థం ఏంటంటే, అశ్విన సూర్యచంద్రులు, ఉపదేశక అధ్యాపకులు. సూర్యచంద్రులు ఉపదేశక అధ్యాపకులు. నహ మాకు, స్వస్తి శుభము, మిమితాం చేకూర్తురుగాక, భగః ఐశ్వర్యము, స్వస్తి శుభంకరమగుగాక, దేవి దివ్యగుణములు గల అదితి అఖండనీయ వేదమాత, అనర్వణః నిశ్చలమై స్వస్తి శుభమునిచ్చుగాక, అసురః ప్రాణదానము చేయు, పూషా మేఘము, నః మాకు, స్వస్తి శుభము, దదాతు ధరించుగాక, ద్యావా పృథివీ ద్యూ భూలోకములు, సుచేతున మంచి చైతన్యమున సంగి, స్వస్తి శుభమునిచ్చుగాక. ఓ పరమేశ్వర, వ్యాపక బుద్ధిగల ఉపదేశకులు అధ్యాపకులు మాకు శుభములను ఒనగూర్తురుగాక. సూర్యచంద్రులు ప్రాణాపానములు కూడా శుభములనిచ్చుగాక. ఐశ్వర్యము, వేదమాత శుభసాధకములగుగాక. మేఘములు జీవనదానమనొచ్చుగాక. భూలోకము ద్యులోకము మాకు జ్ఞాన సాధనములై శుభమునిచ్చుగాక. ఈ మంత్రం యొక్క విస్తృతమైన అర్థం ఏంటంటే, అశ్విన అంటే సూర్యచంద్రులు. అశ్వినకు 2 అర్థాలు ఉన్నాయి. సూర్యచంద్రులనుంది, ఉపదేశకులు అధ్యాపకులు అని కూడా పేరుంది. అశ్విన అనే పేరు మనకు చరక సంహితలో కూడా వస్తుంది, అశ్విని కుమారులని. అంటే అశ్విని కుమారులు అంటే దేవతలకు వైద్యులు. అంటే ఈ ప్రాణాపానములను కూడా అశ్విన అనవచ్చు. అంటే ఈ ఉత్తమోత్తమైన ఆరోగ్యాన్నిచ్చే శక్తులను ఈ అశ్విని అంటారు, అశ్విని కుమారులు అంటారు. ఇక్కడ అశ్విన అంటే సూర్యచంద్రులు, ఉపదేశకులు, అధ్యాపకులు. నహ అంటే మాకు, స్వస్తి అంటే శుభము, మిమితాం అంటే చేకూర్తురుగాక. అంటే ఈ ఉపదేశకులు కానీ అధ్యాపకులు కానీ సూర్యచంద్రులు కానీ మాకు శుభాన్ని ఇస్తురుగాక. భగః అంటే ఐశ్వర్యము, స్వస్తి అంటే శుభంకరమగుగాక. ఈ ఐశ్వర్యం అనేది అంటే మనకున్న ఐశ్వర్యము, ఇది శుభకార్యముల యందు మనం ఖర్చు పెట్టగలగాలి. అంటే మనకున్న ఐశ్వర్యాన్ని శుభకార్యంలో ఖర్చు పెడితేనే అది సుఖదాయకమవుతుంది, లేకుంటే దుఃఖదాయకమవుతుంది. కనుక మనకు ఐశ్వర్యం ఉంటేనే సరిపోదు, ఐశ్వర్యాన్ని ఖర్చు పెట్టే సద్బుద్ధి ఉండాలి. అంటే మనకు శుభకరం అవుగాక అంటే మనము ఐశ్వర్యాన్ని అంతా కూడా శుభకార్యములందు ఖర్చు పెట్టేవారు అవుదుగాక అని. తర్వాత దేవి దివ్యగుణములు గల అదితి అఖండనీయ వేదమాత, అనర్వణః నిశ్చలమై స్వస్తి శుభమునిచ్చుగాక. అంటే ఈ వేదమాత అంటే వేద జ్ఞానము ద్వారా మనము దివ్యగుణములను పొంది దాని ద్వారా నిశ్చలమైన శుభాన్ని పొందాలి. మనము అంటే దర్శన శాస్త్రాలు అంటే స్మృతులన్నీ ఏం చెప్తున్నాయంటే, భోగాన్ని అపవర్గాన్ని సాధించాలని, అభ్యుదయము నిశ్చేయస్సును సాధించాలని. నిశ్చేయస్సు అంటే నిశ్చయమైన మనకు శుభము కళ్యాణము కలగాలి. నిశ్చయమైన కళ్యాణము అంటే ఈ వేద జ్ఞానం ద్వారా మనము భౌతిక సుఖాలతో పాటు నిశ్చయమైన సుఖమైన ముక్తిని, మోక్షాన్ని కూడా పొందాలి. ఆ విధంగా ఈ వేదాలు మనకు శుభాన్ని ఇవ్వాలి. ఈ వేద జ్ఞానము. అసురః ప్రాణదానము చేయు, పూష మేఘము, నహ మాకు. ఇక్కడ అసురః అంటే ప్రాణదానము,
ప్రాణదానము అంటే మన శరీరంలో 5 ప్రాణాలు ఉన్నాయి. ప్రాణము, సమానము, అపానము, ఉదానము, వ్యాణము. ఇవన్నీ మనకు శుభాన్ని ఇచ్చేవిగా ఉండాలి. అంటే బలంగా ఉండి మన శరీరం లోపల ఆయువును పెంచుతూ మన ద్వారా ఉత్తమోత్తమ కార్యాలను చేయించాలి. పూష అంటే మేఘము. మేఘము ద్వారా మనకు వర్షం లభిస్తుంది. ఆ వర్షము ఉంటేనే పంటలు పండుతాయి, మనము అన్నాన్ని తీసుకుంటాము. అన్నాన్ని తీసుకుంటేనే ఈ దేహం అనేది అభివృద్ధి అవుతుంది. ఈ దేహం ద్వారా కర్మలు చేస్తాము, జ్ఞానాన్ని పొందుతాము, భోగాన్ని అనుభవిస్తాము, చివరికి మోక్షాన్ని కూడా పొందుతాము. అంటే మేఘము అన్నాన్ని ఇచ్చేది కనుక ఆ మేఘం కూడా మనకు శుభాన్ని ఇవ్వాలి, స్వస్తినివ్వాలి. నహ మాకు స్వస్తి శుభము దదాతు ధరించుగాక అగుగాక. అంటే అది శుభాన్ని ధరించాలి, అలాంటి వర్షాన్ని కురిపించాలి. మేఘాలంటివి ద్యావా పృథివీ ద్యూ భూలోకములు అంటే ద్యూలోకము భూలోకము మధ్య ఉంది అంతరిక్షము. ఈ 3 లోకాలు కూడా సుచేతున అంటే మంచి చైతన్యమసిగి శుభమునిచ్చుగాక. అంటే ఈ పృథ్వీలోకం కానీ, ఆ పైనున్న ద్యూలోకం కానీ, మధ్యలో ఉన్న అంతరిక్షలోకం కానీ మాకు శుభాన్ని ఇవ్వాలి. అంటే ఇవన్నీ కూడా శుభం వైపే మనను ప్రేరేపించే విధంగా, అంటే ద్యూలోకాన్ని చూసినా, అంతరిక్షాన్ని చూసినా, పృథ్వీలోకాన్ని గమనించినా మనకు శుభమైన బుద్ధి కలగాలి, శుభకార్యములు చేయాలనే సద్బుద్ధే మనకు కలగాలి. ఆ విధంగా ఇవన్నీ మాకు శుభముని ఇయ్యడానికి సహకరించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఆ పరమేశ్వరుడు ఉపదేశకుల ద్వారా మొదలు వేదాలు ప్రకటించబడ్డాయి. ఈశ్వరుడు జీవులేడ అనంతమైన కృపతోని 4 ఋషుల హృదయములందు వేదాలను ప్రకటించాడు. వాళ్ళే ఆది గురువులు, అగ్ని, వాయు, ఆదిత్య, అంగిరస. వాళ్ళ ద్వారా ఋషులు సమాధి ప్రజ్ఞ ద్వారా మంత్రద్రష్టలై ఆ మంత్రాన్ని చాలా సత్యవంతంగా సరళీకృతం చేసి మనకు అందించారు. అలాంటి ఋషుల యొక్క ఉపదేశాన్ని తీసుకొని ఋషుల జ్ఞానాన్ని పొంది వ్యాపక బుద్ధి గల ఉపదేశకులు, అధ్యాపకులు మాకు శుభమును ఇచ్చే విధంగా మాకు ఉపదేశింతురుగాక. అంటే అధ్యాపకులు కానీ ఉపదేశకులు కానీ ఆ శృతి స్మృతిలో ఉన్న జ్ఞానాన్ని మనకు శుభం ఇచ్చే విధంగా, అంటే అందులో ఉన్న సత్యాన్ని చాలా సరళీకృతం చేసి చెబుదురుగాక. మేఘములు మాకు జీవన దానమును వసగుగాక. మేఘములుంటేనే పంటలు పండుతాయి, వర్షం పడుతుంది. దాని ద్వారా మనం ఆహారాన్ని సేకరిస్తేనే మన జీవనం అనేది కొనసాగుతుంది. కనుక మేఘాలు మనకు జీవన దానాన్ని వసగుగాక. భూలోకము, ద్యూలోకము, అంతరిక్షము మాకు జ్ఞాన సాధనాలై మాకు నిత్యము శుభమునిచ్చుగాక అని ఆ భగవంతుని ప్రార్థించాలి ఈ సత్వచన మంత్రం ద్వారా. ఈ విధంగా మనము ప్రార్థించడం ద్వారా మనలో ఏ లక్ష్యాన్ని, ఏ సంకల్పాన్ని చేయాలనే అవగాహన కలుగుతుంది. ఆ సంకల్ప సిద్ధి కోసము మనకు దాని అవగాహన, అంటే ఏ విధంగా పురుషార్థం చేయాలి, ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా సాధనాలను సమకూర్చుకోవాలి అనే జ్ఞానం కూడా లభిస్తుంది. ఆ సాధనాలను ఉపయోగించి పురుషార్థం చేసే సామర్థ్యం కూడా లభిస్తుంది ఈ వేద మంత్రాలను ఉపాసించడం ద్వారా.